కాలేజ్కి వచ్చేసాను అప్పుడే. హలో, గోల్డ్ ఉంటుందంట, ఎక్కడుందో. నాకు కింద డైమండ్స్ ఉన్నాయా? సరే సరే, నేనే ఫస్ట్ వెళ్ళిపోతాను. రెవల్యూషన్స్ 20 చాప్టర్ వర్స్ 12లో రాయబడి ఉన్నది, గొప్పవారేమి కొద్దివారేమి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సింహాసనం ముందు నిలవబడి తీర్పులోనికి రావబడతారు. దెర్ ఇస్ అ జడ్జ్మెంట్ డే. మన క్రియల ప్రకారం మనం పరలోకానికి లేదా నరకంలోకి వెళ్ళాలి. నా వెనకాలను నీకు బైబిల్ ఉందా? వాట్ యూర్ టాకింగ్ అబౌట్? యు నో మీ, ఐఎమ్ పాప్ స్టార్. యు ఓన్లీ షేక్ చేసేసాను తెలుసా. ఐఎమ్ అ పాప్ స్టార్, యు నో, పాప్ స్టార్. పోప్ అయిపో, నాకెందుకు? నాకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంది తెలుసా, చెప్పనా? అన్నిటికన్నా చిన్న బుక్ ఏంటి తెలుసా? సామ్స్ 117. ఇంకా షార్ట్ వర్స్ ఏంటి తెలుసా? జీసస్ వెబ్. నాకు ఎంత నాలెడ్జ్ ఉంది తెలుసా? అసలు ఈ ఎర్త్ మీద ఉన్నప్పుడు క్విజ్ పెట్టినప్పుడు నాకు 100కి 100 వచ్చేది తెలుసా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అది చదువుతున్నావు కానీ ఫాలో అవుతున్నావా? నాలాగా ఉండాలి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నాకు? కే డ్రామాలో ఎంతమంది ఫ్యాన్స్. ఇవన్నీ నాకు చెప్పు. ఐఎమ్ ఫేమస్, యు నో, ఐఎమ్ ఫేమస్. సరే, నువ్వు ఎన్ని క్విజెస్ అటెండ్ అయ్యావు? నాకు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని ఫ్రిడ్జెస్ గిఫ్ట్ వచ్చాయి తెలుసా? నువ్వు అసలు కే డ్రామా చూసావా? ఎంత బాగుంటుంది తెలుసా. నేను షేక్ చేసేసాను తెలుసా మొత్తం కే డ్రామా. మెనీ ఫ్యాన్స్, యు నో. ఏసయ్యా, ఏంటి తండ్రి నీ పిల్లలు ఇలా ఉన్నారు? నువ్వు నాతో మాట్లాడకు. నీ దగ్గర బైబిల్ లేదా? నా దగ్గర ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంది. కే డ్రామా తెలియదు, ఏం తెలియదు కానీ వచ్చింది పెద్ద. నీకు క్వశ్చన్ తెలుసా? నేను ఎంత పెద్ద బ్యూటీషియన్ తెలుసా? నేను యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో చేసే బ్యూటీషియన్ టిప్స్ ఎంతమంది ఫాలో అవుతారో తెలుసా నీకు? అసలు నేను చేసే బ్యూటీషియన్ టిప్స్ని ఎంతమంది సెలబ్రిటీస్ అయితే ఫాలో అయిపోతారు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని మేకప్ రీల్సే ఉంటాయి తెలుసా. నువ్వు ఎప్పుడు నీకు అదే ఉండు, నీకు కూడా మేకప్ వేస్తాను నీట్గా. నీకేం మేకప్ కావాలి? డైమండ్ మేకప్పా, సిల్వర్ మేకప్పా, గోల్డ్ మేకప్పా, ఏ మేకప్ కావాలి చెప్పు. నమస్తే అమ్మా, నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి, నేనైతే నీకు మేకప్ పొలిటీషియన్ తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి, నేను నీకు మేకప్ వేసేస్తా. ఉండు ఒక నిమిషం, నా బ్యాగ్. ఎన్ని ఊర్లకు రోడ్ వేయించినా తెలుసా? నీ కూడా వేపినా? పెద్ద రోడే ఉందిలే, వద్దు వద్దు. ఏమాడదు అసలు మా మేడం గురించి తెలుసా? మా మేడంకి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా? డబ్బులు ఇచ్చారు తెలుసా? ఏంది? వాట్ ఈస్ దిస్? ఎంతమంది డబ్బులు చాలా సేపు అయింది మాట్లాడాలి. నీకు తెలుసా, ఇక్కడ అంట ఒక బ్యూటీషియన్ వచ్చిందంట, ఆమెకి ఏం రాదంట తెలుసా. నా కడుపు ఇందాక నుంచి నొప్పి వస్తుంది, నీకు చెప్పాలి అనేసి. ఆ బ్యూటీషియన్ ఎవడో తెలుసా అసలు ఫస్ట్ నీకు? ఎవరు? నేనే ఆ బ్యూటీషియన్. సారీ, నీ గురించి కాదు చెప్పడం. హలో హలో హలో, మేము ఫస్ట్. మీరు అందరూ వర్క్ హార్డ్ చేసి ఫేమస్ అయ్యారు. నేనేం చేయకుండా టైం పాస్ చేసి అదిగో అక్కడికి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ ఆల్ టైం పాసే కదా నువ్వు చేసింది. నేను చూడు ఎన్ని డిగ్రీస్, అబ్బా డే అండ్ నైట్ చదివి ఈ సర్టిఫికెట్స్ అన్ని ఏం చేసుకుంటావు? మా తెలుసా నా దగ్గర? నువ్వు కాదు, నేనే ఫస్ట్ వెళ్ళిపోతాను. అసలు విను, ఏం జరిగింది చెప్పు వింటా, చెప్పు. నా దగ్గర బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంది. పాస్టర్ గారు బర్త్డే సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, అవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను సాల్వేషన్ పొందిన డేట్ గుర్తుంది నాకు. నువ్వు అవన్నీ కష్టపడి తెచ్చుకున్నావు. నేను చూడు ఏం కష్టపడకుండా. అందుకే కదా నువ్వు కష్టపడలేదు కదా, అందుకే నేను ఫస్ట్ వెళ్ళిపోతా. నీ అంత కష్టపడకుండా నేను ఇక్కడ వరకు వచ్చేసాను కాబట్టి నేనే ఫస్ట్ వెళ్తా. నువ్వంత కష్టపడలేదు కదా. నేను చాలా కష్టపడ్డాను. చూసావా ఎంత బరువు ఉన్నాయి సర్టిఫికేట్స్, కొంచెం పట్టుకోవచ్చు కదా. ఈ బరువుతో వెళ్ళలేవులే, ఏం టైం పాస్ చేసిన వాళ్ళే వెళ్తారు. హలో, అసలు మీ అందరు గోల్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. మేమేం గోల్ చేయట్లేదు, మేము టైం పాస్ చేసి మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ మేము ఒకరికొకరుకుంటే ఇంకొకటి లేదు. అసలు నాకు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని అడ్వెంచర్ రీల్స్ ఉన్నాయో తెలుసా మీ అందరికి? ఇప్పుడు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? అండ్ నేను ఫాలో అవ్వంది ఏమి లేదు. అండ్ మీరు అందరూ చర్చ్కి వస్తూ ఉంటారు. అసలు చర్చ్లో ఎవరన్నా పర్ఫెక్ట్ ఉన్నారా? ఎప్పుడు గాసిపింగ్ చేయడము, ఒకరి గురించి ఒకరికి కంప్లైంట్ ఇవ్వడము, ఒకరు ఎదిగితే ఒకరు చూసుకోలేకపోవడము. అసలు చర్చ్ కోసం మీరు ఇదే నేర్చుకుంటున్నారా? అదే నన్ను చూడండి, నేను లైఫ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు లేని ఫ్రెండ్స్ లేరు. అసలు ఆ చర్చ్లో అక్కడ లాస్ట్లో కూర్చున్నాడు చూడు, వాడు నా స్నాప్చాట్ ఫ్రెండ్. అక్కడ కూర్చున్నాడు చూడు, నా ఇన్స్టాగ్రామ్ బెస్టీ. ఇన్స్టాగ్రామ్ బెస్టీయా? ఎస్, నా ఇన్స్టాగ్రామ్ బెస్టీ.
అసలు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చూడు, చనిపోయినా కూడా నాకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? నాకు అసలు ఏం రిగ్రెట్స్ లేవు. నేను అన్ని అడ్వెంచర్స్ చేశాను, నచ్చిన ఫుడ్ తిన్నాను, తిరగాల్సిన ప్లేసెస్ తిరిగాను, నచ్చినట్టు ఉన్నాను. ప్లీజ్ మధ్య మధ్యలో డిప్రెషన్ వచ్చి చచ్చిపోయాను అనుకో, అది వేరే విషయము. మీరు ఎవ్వరు గొడవ పడకండి. ఒకవేళ మీరు మంచి పనులు చేస్తుంటే మీ పేరు ఖచ్చితంగా బుక్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది. మీ క్రియల్ని బట్టి మీ అందరికీ జడ్జ్మెంట్ ఉంది. ఒక్కొక్కరు రండి. మీరు అందరూ వెనక్కి వెళ్ళండి, ఫస్ట్ నేను ఉంటాను. హలో చూడు, బైబిల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు గో. నీకు బైబిల్ నాలెడ్జ్ ఎంత ఉంటే ఏంటి, లాస్ట్కి చచ్చిపోయావు కదా. లేకు పక్కకి వెళ్ళి లే. ఓకే, ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేనే వెళ్తాను. ఫస్ట్ నా పేరు ఉంటుంది, అలా హెవెన్ డోర్ ఓపెన్ అయిపోతుంది. నేను ఇప్పుడు హెవెన్కి వెళ్తాను, ఫోటో తీస్తాను, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. ఓకే, డిగ్రీస్ లేకుండా హెవెన్కి వెళ్ళిపోతారంట. చూద్దాం. చూద్దాం. హలో, మీ అందరికన్నా నేనే వెళ్తాను. మీ చూడండి. పేరు చెప్తారా? ఐఎమ్ ద పాప్ స్టార్, యు నో. నువ్వు Pop పాప్ star, స్టార్ five star, మాకేంటి? అసలు నాకు ఉన్నంత బ్యూటిఫుల్ వాయిస్ నీకుందా? నీకుందా? ఫస్ట్ ఐఎమ్ అ పాప్ స్టార్. ఇవన్నీ షేక్ చేశాను తెలుసా నేను. 250 మిలియన్ అమ్మయ్య, ఫాలోవర్స్ వీళ్ళు fight చేస్తుంటే నాకు ఎంత బాగుంది. అబ్బా 250 డిగ్రీస్ లేవు కానీ 250 ఫాలోవర్స్ ఉన్నారంట. మీరు ఎవ్వరు కాదు, మా మేడం ఫస్ట్. మీ అందరు కూడా ఇప్పుడు జడ్జ్మెంట్లో ఉన్నారు. దయచేసి మీరు ఎవరు గొడవ పడకండి. మీ పేరు ఉందో లేదో నేను చూస్తాను, రండి. సరే, మీ మేడం ఉంది అంటున్నావు, ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఇట్రా. వద్దు, నేనెళ్ళా. మీ మేడం రమ్మంటున్నావు, నువ్వు రా. ఫస్ట్ పద నువ్వు. నేనెళ్ళా. మా మమ్మీ వస్తుంది. మా మమ్మీ నా బాప్తిస్మం సర్టిఫికేట్ తీసుకొస్తుంది. నేనెళ్ళా. అంటే మీ మమ్మీ చచ్చిపోయి నీకోసం సర్టిఫికేట్ తెస్తే అప్పుడు వెళ్తావా? వాళ్ళు గొడవ నీకు పడుకుంటే ఒక నాకు ఎంత ప్లానింగ్ సంతోషంగా లేదు, ఉందో. ఒక నేను పద్ధతి వెళ్ళిపోతా లేదు, ఒక first. ఎగ్జిక్యూషన్ లేదు, ఏం లేదు. ఏంజల్ చూడండి, నా పేరు ఫస్ట్ పేజ్లో ఉంటుంది చూడండి. మీ పేరు చెప్తారా? సారా. సారీ సారా, నీ పేరైతే లేదు. ఆగు. నా పేరు నీ పేరు లేదు. బాగైంది. ఫస్ట్ అవుట్, నెక్స్ట్ నేనే. ఎక్స్క్యూజ్ మీ ఏంజల్, ఐఎమ్ అ పాప్ స్టార్, యు నో. నా పేరు ఉంటుంది, కొంచెం చెక్ చేస్తాను. కానీ మీ పేరు చెప్తారా? పాప్ స్టార్ అని ఎక్కడ లేదు. ప్రిన్సీ అనుకుంటా, ఒకసారి చూడిస్తారా? ఫస్ట్ పేజ్. సారీ ప్రిన్సీ. నీ పేరు కూడా లేదు. పాప్ అయిపోయింది. ఏంజల్, నేను చాలా పెద్ద బ్యూటీషియన్ని తెలుసా. నాకు యూట్యూబ్లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ నా కోసం వెయిట్ చేస్తారు. ఏసయ్యా, ఒకసారి నా ఏంటిది? పేరు ఉందో లేదో చూడు. నా పేరు 18th దాంట్లో ఫస్ట్లో ఉన్నాడు. చూడు త్వరగా చూడు. నేను తొందరగా హెవెన్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. 18 పేజ్లో చాలా పేర్లు ఉన్నాయి. మీ పేరు చెప్తారా? నా పేరు నాన్సీ. చూడండి త్వరగా చూడండి. ఉంటుంది, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీ పేరు ఎక్కడా లేదు. లేదు, చూడండి ఒకసారి చూడండి. ఫస్ట్ సారీ నాన్సీ, నీకు నరకం సిద్ధంగా ఉంది. నమస్తే అమ్మా. నమస్తే. అసలు నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? మేము ఇక్కడ ఎవరు ఫస్ట్ అని ఇంత గొడవ పడుతున్నాం. వై ఆర్ యూ సో సైలెంట్? కమాన్, నీ గురించి నువ్వు చెప్పుకోవాలిరా. కమాన్, చెప్పు. మాటలు రావా? చెప్పు. ఏంటిది? మాట్లాడు. కమాన్, స్పీక్ అవుట్. పాపం మాటలు రావనుకుంటు. కంఫర్టేగా. మీ పేరు చెప్తారా? నా పేరు తెలీదా నీకు? ఎంత పెద్ద పొలిటీషియన్ చూడు ఉంటుంది. కానీ అయినా మీ పేరు చెప్పాలి. నా పేరు తెలియని వాళ్ళు ఉంటారా అమ్మా? నీకు తెలియదా? ఎవరిచ్చారు నీకు ఉద్యోగం అసలు? మీ పేరు దయచేసి చెప్తారా? ఇప్పుడు చూడు, చెప్పదు. పుల్లమ్మ. అన్ని పేపర్లు తిప్పకు, ఫస్టే ఉంటుంది. ఫస్ట్ పేజ్లు ఉంటుంది చూడమ్మా. పుల్లమ్మ గారు, మీ పేరు ఎక్కడ లేదు. దయచేసి మీ నరకాన్ని వెళ్ళండి. సెకండ్ పేజ్ లో ఉంటుంది చూడైతే. లేదు పుల్లమ్మ గారు, వెళ్ళండి. థర్డ్ పేజ్ లో చూడమ్మా. వెళ్ళిపోయారు. అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఫస్ట్ పేరు నాదే. ఫస్ట్ పేజ్లో ఫస్ట్ రోలో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. చూస్తా, చెప్తారా? అమ్మో, ఏం పేరు అసలు? అసలు నీది ఉండదు, ఈమెది ఉంటది. ఈమె కాదు, చూడండి డబుల్ డిగ్రీ, పిహెచ్డి, డాక్టరేట్ అన్నీ చేశాను. ఫస్ట్ పేరు నా పేరు వైజీ ఉంటే చూడండి ఫస్ట్ పేరు. వైజీ, మనకి డబుల్ డిగ్రీ ఉందా లేదా అని ఇక్కడ ఏమి రాయబడి ఉండదు. మీ సత్క్రియలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. వైజీ, నీ పేరు ఉండదులే. వెళ్ళు. నా పేరు లేదా?
నేను ఫుల్ టైం పాస్ చేశాను. నా పేరు పక్కా ఉంటుంది చూడండి కదా, ఇగో ఈ పేజ్లో చూడండి, ఈ పేజ్లో చూడండి, ఈ పేజ్లో చూడండి, ఫాస్ట్గా చూడండి, నా పేరు ఉంటుంది. బుక్ ఆఫ్ లైఫ్ మొత్తం అయిపోయింది, మీ పేరు మాత్రం ఎక్కడా లేదు. ఏంజెల్ చూడు, చాలు ఇంకా చాలు, చూసారు లేదు ఇంకా రండి. చూడు చూడు. హెల్ హెల్ అమ్మో ఇప్పుడు నేనేనా? వద్దు వద్దు వద్దు. నేను కాదు, మా మమ్మీ వస్తుంది, మా మమ్మీ మా డాడీ కూడా వస్తారు. వాళ్ళు కూడా స్కూల్లో జాయిన్ అవుతున్నావా? నా బాప్టిజం సర్టిఫికేట్ అక్కడే ఉంది, నా దగ్గర లేదు, మర్చిపోయినా. బాప్తిస్మం సర్టిఫికేట్ అవసరం లేదు పరలోక రాజ్యంలో. మీ పేరు చెప్పండి, మీ క్రియల్ని బట్టి మీకు తీర్పు ఉంటుంది. నా పేరు లక్కీ 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 చెప్పదు ఉంటది ఫస్ట్ పేజ్లో. లేదు లేదు, నువ్వు బాప్తిస్మం పొందినంత మాత్రాన జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు, బుక్ ఆఫ్ లైఫ్ లో నీ పేరు లేదు. ఫస్ట్ పేజ్ లో ఉంటది, ఫస్ట్ పేజ్ లో లేదు. నువ్వు చేయలేదు. హెల్కి ఓకే, నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు ఉందో లేదో చూడండి. చెప్పండి. బ్లెస్సీ, ఆ పేరు ఉందా? బ్లెస్సీ అయితే ఉంది, కానీ మీ పేరు చెప్పండి. లాస్ట్ పేజ్లో ఉందో లేదో చూడు. బ్లెస్సీ లేదు కదా? లేదు. నాకు తెలుసు ఆ బ్లెస్సీ అన్న పేరు ఉండదని. ఎప్పుడు నన్ను టార్చర్ చేస్తూనే ఉంటుంది. నేను వెళ్ళకపోయినా పర్లేదు, కానీ అది మాత్రం హెవెన్కి వెళ్ళకూడదు. అబ్బమ్మా నువ్వు చూడు ఫస్ట్. నా పేరేంట, నా పేరు మర్సీ. అక్కడెక్కడో నేను బాగా ఎంజాయ్ చేశాను లైఫ్లో. ఇక్కడ ఉంటుంది చూడు, ఈ పేజ్లో చూడండి. మర్సీ ఎంతో ఉన్న నేమ్స్ అన్నీ అయిపోయి, నీ పేరు మాత్రం లేదు. లేదంటారా? వాగమ్మా. MERSY. నువ్వు డెవిల్ అయితే ఏంటి, నాకైతే ఏంటి, నా పేరు ఉంటుంది. ఆగు. MERSY మర్సీ ఉంటుంది చూడు. లేదు. ఉంటుంది, ఒక్కసారి చూడమ్మా. లేదంటున్నారు కదా. ఉంటుందంటే ఇక్కడ చూడు, లాస్ట్ లో చూడు. నువ్వు ఎంత ఇంకా ధైర్యం నరకాగ్నిలోకి నీకు వెళ్ళాలి. అసలు? రాను, అక్కడ ఫైర్ ఉంటుంది. ప్లేస్ లేదంటున్నా. నువ్వు రాను, అసలు హెల్కి వెళ్ళాలి. నువ్వు రా. ఎల్ స్పెల్లింగ్ కూడా నాకు రాదు. నేను రా చెప్తా, HELL రా. ఓ గ్రేస్, రండి అందరం హెల్కి వెళ్దాం. హెల్కి వెళ్ళిపోదాం రండి. అందరం హెల్కి వెళ్దాం రండి. రండి, మీరందరూ ఉండాల్సింది హెల్లోనే. రండి రండి రండి. ఏం చేస్తారు రండి. మీ పేర్లు లేవు జీవ గ్రంథంలో. కాదు, మమ్మల్ని తెచ్చావు కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకురా. వెళ్ళు, ఆ అమ్మాయిని కూడా చూస్తా. గ్రేస్, నువ్వు దేవుని యందు ఎంతో భయము భక్తి కలిగి అనేక సత్కార్యములు చేశావు. ఎవ్రీ సండే స్కూల్కి వెళ్ళావు. అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించావు. కమ్ లెట్ us ఇన్హెరిట్ హెవెన్. ఏంటిది? అమ్మో, ఒక్కలుంటే చాలు, నన్నే డిస్ట్రాయ్ చేస్తారా వీళ్ళు? ఓ, ఒక్కళ్ళు ప్రేయర్ చేస్తే ఇంత శక్తి ఉంటుందా? మీరందరూ హెల్కే, కానీ తను ఇంత ప్రేయర్ చేసిందా? అమ్మో, ఓ, ఆమె కూడా ఏడుస్తుంది. నా కాలు కాలుతున్నాయి కింద. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఇవ్వండి ప్లీజ్. మీరు అట్లా మమ్మల్ని చూస్తారు ఎందుకు? ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ మాకు ఇవ్వచ్చు కదా. చాలా వేడిగా. నాకు 5 drops ఆఫ్ వాటర్ కావాలి ప్లీజ్. నాకు ఇలాంటి వాళ్ళు వద్దు, నాకు ఇలాంటి వాళ్ళే కావాలి, నాకు ఇలాంటి వాళ్ళే కావాలి. రండి, మీరందరూ ఇలా అవ్వండి. కమ్ ఫాస్ట్, మీరందరూ ఇలా అవ్వండి. వావ్, హెవెన్ ఎంత బాగుంది. ఇక్కడ గోల్డ్ ఉంది, మ్యాన్షన్స్ ఉన్నాయి, బైబిల్లో ఉన్నట్టు అన్నీ ఉన్నాయి. ఎంత బాగుంది. మ్యాన్షన్స్ ఉన్నాయి, గోల్డ్స్ ఉన్నాయి, బైబిల్లో రాసినట్టు అన్నీ ఉన్నాయి. వావ్, దేవుని మహిమ ఎంత బాగుంది. వావ్. అమ్మో, వీళ్ళెవరు పరలోక రాజ్యానికి వెళ్ళకూడదు. నేనుండగా ఇవన్నీ జరగనివ్వను. నో వే. ఇప్పుడు మేము హెవెన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనల్ని ఎన్నో మోసం చేస్తా ఉంటాయి. లేదు, మీకు ఇంకా హెవెన్ లేదు. మీరు ఇంకా రాలేరు. యు కమ్, టేక్ us to heaven ప్లీజ్. ఇక్కడ మొత్తం చాలా ఫైరింగ్ ఉంది ప్లీజ్. ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను అడుగుతారు? ఎంత? నో 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 హెవెన్, మీరు ఆల్రెడీ సిన్స్ చేసేసారు.
ఇంకా నో హెవెన్ మీకు. నాకెంతో ఆనందంగా ఉంది. నీ ఒక్కరి దాని వల్ల వీళ్ళందరూ కూడా హెవెన్కి రావాలనుకుంటున్నారు. నువ్వు వెరీ బ్యాడ్. ఈ లోకంలో మనల్ని ఎన్నో మోసం చేసేవి, చెడుకు అట్రాక్ట్ చేసేవి ఉన్నాయి. బట్ అంతం వరకు ఎవరు నమ్మకంగా ఉంటారో, వారి రక్షణను కాపాడుకుంటారో, పవిత్రంగా జీవిస్తారో, వారి క్యారెక్టర్ని దేవుని చిత్తానుసారంగా ఉంచుకుంటారో, మెయిన్గా దేవుని కోసం ఎవరైతే నిజంగా జీవిస్తారో, ఏసయ్యని నమ్మి బాప్తిస్మం తీసుకొని అందరినీ ఏసయ్యలోకి నడిపించే వారిదే నిజమైన పరలోక రాజ్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్తారు మీరు? యేసయ్యని నమ్ముకుంటే పరలోకము. చేద్దామా మరి ఆ పాట? లెట్స్ ఆల్ స్టాండ్ అప్.